ఒక మనిషిని తీసేశారు. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో మంచి నటిగా పేరు సంపాదించాల్సిన ఒక అమ్మాయిని తీసేశారు. నా కుటుంబాన్ని అన్యాయం చేశారు. నా కుటుంబం ఈరోజు కూడా ఎదగలేని పరిస్థితిలో ఉంది. కారణం వాళ్ళు. గతంలోని మునిస్వామి రిపోర్ట్లో మీరు చెప్పినట్లు కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతంలో మీరు హైకోర్టులో పోరాటం చేశారు. ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ మునిస్వామి రిపోర్ట్ను సిబిఐ పరిగణలోకి తీసుకోలేదా? అంశాన్ని మీరు సిబిఐకి తెలియజేయలేదా? ఫస్ట్ అండి, నేను పాప చనిపోయిన తర్వాత వచ్చాను. పాపను మా ఊర్లో దహనం చేసిన నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు అనుకుంటాను, ప్రత్యూషని దహనం చేయకుండా ఉంటే ఇంకా న్యాయం జరిగేదేమో నాకు. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు ఇదంతా తెలియదండి. మాదొక కామన్ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ. అంటే ఇలా అత్యాచారాలు చేస్తారు, ఇలా చంపుతారు, ఇలా అవుతుంది, ఇలా మోసం చేస్తారనే విషయం నాకు కానీ నా కూతురు కానీ తెలియదండి. అందుకని నా కూతురు చనిపోయిన తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది, ఎందుకు అత్యాచారం అంటున్నారు వీళ్ళందరూ, ఎందుకు అత్యాచారం చేసుకుంది, రెస్పాన్సిబిలిటీ గర్ల్. నేను ఆమె చెప్పినవి అన్నీ ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నాక కూడా నా బిడ్డ ఎందుకు ఇట్లా చేసిందని ఒక థాట్లో ఉండిపోయి నా బిడ్డ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి నేను దహన సంస్కారాలు చేశానండి. ఆ తర్వాత నేను కొన్ని న్యూస్ పేపర్లలో ఆ రోజుల్లో ఇంత మీడియా ఉండి ఉంటే, మీ అందరి సహకారం ఉండి ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది నా కూతురికి.